యారా ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంటర్వ్యూ నుంచి. నువ్వేంట్రా అంత డల్గా ఉన్నావు? అంతా బాగానే రాశాం. మనోడు జనరల్ కేటగిరీ కదా, రిజర్వేషన్ల సునామీలో ఈ జాబ్ కూడా పాయే. అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఉద్యోగం ఇచ్చి లోన కూర్చోబెట్టారు. రేయింబగళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఈ దేశ దౌర్భాగ్యం రిజర్వేషన్ల పేరుతో అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టి ఎవడెవ్వడికో జాబ్లు ఇస్తున్నారు. ఇది దేశ అభివృద్ధికి దారితీస్తుందో లేదా వినాశనానికి దారితీస్తుందో అర్థం కావడం. నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనుకున్నా పర్లేదు, ఇది మాత్రం పచ్చి నిజం. ఈ విషయంలో తప్పు గవర్నమెంట్ది కాదురా, దాన్ని వాడుకుంటున్న రాజకీయ నాయకులది. అంటే మనకి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఈ సమాజంలో అసమానతలు తొలగించడానికి రిజర్వేషన్లు పెట్టారు. కానీ నేటి రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం, ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య గోడలు కడుతున్నారు. మరి దీనికి అంతం లేదా? ఎందుకు లేదురా, దీనికోసం బాల్యం నుంచే మార్పు మొదలవ్వాలి. విద్యా వ్యవస్థలోని కుల సమాచారాన్ని పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలరా. ఒక్క ఉద్యోగాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా వీరికే ప్రాధాన్యత ఇస్తే మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది. నిజానికి మనిషిని మనిషిగా చూసే మనిషి అంటే కులానికి మతానికి భయం. మనిషిని మనిషిగా చూసే కులం పుట్టాలి, మనిషిని మనిషిగా చూసే మతం రావాలి. కుల వ్యవస్థను రూపుమాపుదాం, దేశ భవిష్యత్తును పునర్నిర్మిద్దాం. మీరు కూడా మాతో కలిసి అడిగేస్తారా?